విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ సృష్టి కార్యక్రమ యజ్ఞ సంపూర్ణత్వముల సిద్ధ్యర్థో పూర్ణాహుతి హవనం కరిష్యే పూర్ణాహుతి అక్షరాలు చేకూర్చింది నిశ్శబ్దముతో యోగ నిద్ర మోక్షమన్నది. సాగు చేయగా సాలుదున్నగా కోత కోయగా నాగలి రోకలి కత్తి కొడవలి సృష్టించి సృష్టికి అందించినది విశ్వబ్రహ్మరా విజ్ఞానదాతరా కర్మయోగిరా నిత్య ధర్మ నిరతిరా విశ్వబ్రహ్మరా విజ్ఞానదాతరా కర్మయోగిరా నిత్య ధర్మ నిరతిరా. నరేంద్ర మోదీ గారు ఆలోచించారు మన గురించి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో విశ్వకర్మలంటే బీదలుగానే గత పాలకులు గుర్తించారు. ప్రపంచ దేశాలకు మేక్ ఇన్ ఇండియా భారత వస్తువులు వెళ్ళాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి విశ్వకర్మల మేధావితనానికి పని పెట్టాలి. వాళ్ళందరినీ ఆధునీకరణ చేసే బాధ్యత తీసుకోవాలి అనే ఒక మంచి ఆలోచన చేసి ఈ దేశంలో ఉన్నటువంటి విశ్వకర్మలందరి కోసం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి 7,48,000 గ్రామాలతో కూడిన ఈ భారతదేశంలో 7,32,000 గురుకులాలు ఉండేవని మనకు తెలియవస్తుంది. ఎప్పుడైతే ఈ దేశంలో ఉన్న విద్యని సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తే మా యొక్క బలాలు పునాదులు బలంగా మారతాయని చెప్పేసి గ్రహించిన పంచవేదాల్లో ఒక వేదాన్ని లాక్కున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాకుండా ఇంద్రుడు అగ్ని ద్వారా పంచవిద్యలను అవపోసం పెట్టారు. బ్రహ్మణే నమః. విశ్వకర్మ సమారభ్యం విశ్వరూపాయ బ్రహ్మేంద్ర మాధ్యంతం వందే గురు పరంపరం. విశ్వకర్మ జయంతి సందర్భంగా అశేషంగా విశేషంగా విచ్చేసిన విశ్వ బ్రాహ్మణ
సోదరీమణులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇవాళ ఈ యొక్క విశ్వకర్మ జయంతి సందర్భంగా యజ్ఞోత్సవాన్ని నిర్వహించిన పెద్దలు శాస్త్రి గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ముఖ్యంగా హేమంత్ గారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి ఒక యజ్ఞం నిర్వహించడం, అది నిర్విఘ్నంగా కొనసాగించడానికి మేము తీసుకున్నామని ముఖ్యంగా మా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ గారు ఈ యొక్క విశ్వకర్మ జయంతి మనం మరింత వైభవంగా చేద్దాం, ప్రజల్లోకి తీసుకెళ్దాం. విశ్వకర్మ జయంతి నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు ఒకే రోజు రావటం యాదృచ్ఛికం కాదు, అది దైవ నిర్ణయం. ఆ విధంగా దేవుడు నిర్ణయించిన ఈ యొక్క తారీఖు ఏదైతుందో ప్రపంచ గతిని మార్చటం, ఈ జాతి గతిని కూడా తప్పనిసరిగా మార్చే విధంగా ఒక విశ్వ కళ్యాణం కోసం, ఈ భూమి మరొకసారి విశ్వగురు స్థానానికి వెళ్ళడం కోసం అది నిర్ణయించబడింది. ఆ విధంగా అతి గొప్ప కార్యక్రమం ఇది విశ్వకర్మ జయంతి మనం చేసుకోవటం. యావత్ దేశం అంతా కూడా విశ్వకర్మ జయంతి చేసుకోవాలి. కేవలం దేశమే కాదు, ప్రపంచం అంతా కూడా చేసుకోవాలని భావించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవ్వటం జరిగింది. మీ అందరికీ ఆనందాన్ని పంచే ప్రయత్నం చేస్తాం. విశ్వకర్మ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. తప్పనిసరిగా అన్ని చోట్ల చేసే విధంగా ఆదేశిక సూత్రాలు ఇవ్వటం జరిగింది. రేపు రాబో కాలంలో ఇదే మన శ్రామికుల దినోత్సవంగా చేయాలి. మే డేకి మనకి సంబంధం లేదు, చెప్పాలి కార్మిక సోదరులకి. దానికి మనకి సంబంధం ఏంట్రా? ఎక్కడో 1884లో ఎక్కడో అమెరికాలో జరిగిన చిన్న సంఘటన, దాని తర్వాత బోల్షివిక్ రిపబ్లిక్ సంబంధించిన రష్యా సంబంధించిన 1917 జరిగిన దాని యొక్క ఆలోచన, దాంతో వచ్చిన అనేక రకాల రాద్ధాంతాల నేపథ్యంలో వచ్చిన ఈ యొక్క మేడేకి మనకి సంబంధం ఏంటి మనం ప్రశ్నించాలి. మనం చేసుకుందాం. సెప్టెంబర్ 17 శ్రామికుల దినోత్సవం తప్పనిసరిగా మేము చేస్తాం. మేము ఆల్రెడీ చేస్తున్నాం. మా యొక్క జాతీయ సంస్థ అయిన ఏదైతే కార్మికుల రంగంలో ఉండే భారతీయ మజ్దూర్ సంఘ్ కేవలం సెప్టెంబర్ 17నే మేము విశ్వకర్మ జయంతి చేస్తాం. పెద్ద విశ్వకర్ముడి విగ్రహం పెట్టడం, తర్వాత నిమజ్జనం చేయడం అనే కార్యక్రమం మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాన్ని మేము కూడా ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు ఈసారి ఇక్కడే పెద్ద ఎత్తున పార్టీ చేసిన నెక్స్ట్ టైం ప్రతి జిల్లాలో చేస్తాం. విశ్వ బ్రాహ్మణులతో పాటు అన్ని జాతులకు సంబంధించిన వాళ్ళని పిలిచి మీ గొప్పదనాన్ని తప్పనిసరిగా వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు మన యొక్క విశ్వకర్మ భగవాన్ యొక్క ఆశీస్సులు అందరూ పొందే విధంగా ప్రయత్నం తప్పనిసరిగా